హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో లేకపోతే మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే ఎంట్రన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎడిట్ ప్రాసెస్ అయితే ఎనేబుల్ అయితే అయిందండి. అయితే ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీ అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఒకవేళ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మార్క్స్ ఏమన్నా ఎంటర్ చేసినట్లయితే అవి ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి. దాంతో పాటే మీరు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. దాంతో పాటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మీరు ఏదైనా డాక్యుమెంట్‌ని రాంగ్‌గా అప్‌లోడ్ చేసినట్లయితే దాన్ని కూడా మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చనమాట. అయితే ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి? మనకి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి? అఫీషియల్ నోటీస్ ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియోస్‌లో చూద్దామండి. సో, అంతకన్నా ముందు మీరు గాని ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ప్రతి చిన్న అప్డేట్ మిస్ అవ్వకూడదనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేసినట్లయితే లైక్ చేస్తున్న కొద్దీ సో, నేను బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా తీసుకొస్తానన్నమాట. సో, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నిన్న మనకి ఈ యొక్క ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే మేము ఎనేబుల్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే నోటీస్ రిలీజ్ చేశారనమాట. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకైతే ఓపెన్ అయితే అవుతుందనమాట విండో వచ్చేసరికి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశారండి. అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 3/6 నుంచి అయితే ఎనేబుల్ చేశారనమాట. అంటే మూడో తారీఖు అంటే ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా మనకి ఎనేబుల్ ఆప్షన్ ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉందో సో దాన్నైతే ఎనేబుల్ చేశారు. దాంతో పాటే మనకది 9 పీఎం ఆన్ 26 అన్నమాట. అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా మనకి మార్నింగ్ ఓకే. నైట్ మార్నింగ్ కాదు నైట్ అన్నమాట. నైట్ 9 పీఎం వరకు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అయితే ఉంటుంది. మీరు ఎడిట్ సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ముందుగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌కి రండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నోళ్ళు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా మందికి తెలీదనమాట ఎడిట్ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. సో, వాళ్ళ కోసం క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు అప్లై చేసుకోలేదా? సో, మనకి అప్లికేషన్ కూడా మన ఫోన్‌లోనే లేకపోతే మన ల్యాప్‌టాప్‌లోనే యూజ్ చేసి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అది కూడా చూసి మీరు చెక్ ఔట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుందన్నమాట. లాగిన్ క్లిక్ అయితే చేయండి. సో, వన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడీ, మీ పాస్వర్డ్, మీ క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయితే అవుతారన్నమాట. ఇన్ కేస్ మీరు గాని పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను పాస్వర్డ్ రీసెట్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు క్రెడిట్స్ అయితే ఇవ్వాలండి. అది మనకి సో, మనకి వాలంటరీగా అందరికన్నా ముందొచ్చి మనకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది మనకి షేక్ హనీఫ్ అనే పర్సన్ అయితే మాత్రం ఇచ్చారన్నమాట. సో, ఇలాగ మీలో ఎవరైనా సరే వచ్చి ఇచ్చినట్లయితే మనకి వినుకున్నట్లయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఓకేనా. సో, స్టూడెంట్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సో, మనం ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేం కాబట్టి, సో, మీరే ముందుగా వచ్చి ఇచ్చారు కాబట్టి, సో, దీనివల్ల ఏంటంటే ఈ అవతల వాళ్ళకి కూడా ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనది యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, మీలో ఇంకా ఎవరైనా సరే మీకు యూజర్ ఐడీ, మీకు పాస్వర్డ్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇవ్వొచ్చనమాట. సో, అట్లా ఇవ్వడం వల్ల ఏంటనుకున్నట్లయితే సో, బెటర్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళామనుకుందాం. సో, కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు సింపుల్‌గా మీకు వెరిఫైడ్ అని చెప్పుండొచ్చు. వేరే వాళ్ళకి నాట్ వెరిఫైడ్ అని చెప్పుండొచ్చనమాట. సో, అది మొత్తం చూపించొచ్చు. సో, అట్లా వెరిఫై అయితే ఎట్లా ఉంటుంది? వెరిఫై కాకపోతే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పేజ్ ఎలాగుంటుంది? సో, అవన్నీ కూడా చూపించినట్లయితే వాళ్ళకి క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో కానివ్వండి వచ్చి అక్కడికైతే నన్ను ఫాలో అయితే అయ్యి సింపుల్‌గా మీరైతే చెప్పొచ్చనమాట. మీకు యూజర్ ఐడీ, మీకు పాస్వర్డ్‌ని షేర్ చేసుకోవచ్చు. దానివల్ల అవతల వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. సో, నేను షేర్ కూడా ఇచ్చాను. ఇక్కడ కూడా వీడియోలో అయితే అవి కనిపించేలాగైతే మాత్రం నేనైతే ఉంచాననమాట. ఓకేనా. మరి రిలేషన్ టాపిక్ వెళ్ళిపోదాం. నేను లాగిన్ క్లిక్ చేస్తున్నానంటే లాగిన్ అయితే మొత్తం నా డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాను. నావి కాదు. సో, స్టూడెంట్ ఎవరైతే ఇచ్చారో సో, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి లాగిన్ అయితే అవుతున్నాను.
సో, వన్స్ లాగిన్ అయిన తర్వాత నాకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ కనిపిస్తుందండి. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇట్లాగే నేను ఎవరి డీటెయిల్స్ కూడా హైడ్ చేస్తాను. అందరూ ఎవరు కనిపించనివ్వను. ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఇన్ఫో అని అడుగుతుందన్నమాట. సో, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. సో, అక్కడ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా కనిపిస్తుందండి. అయితే మీరు 2 ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా సరే మీరు రాంగ్‌గా అప్‌లోడ్ చేసినట్లయితే అది కూడా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, దాంతో పాటు మీకు సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చండి. పైన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట స్టూడెంట్‌వి. సో, అవి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అవి నేను చూపించట్లేదు. బట్ మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ సో, అట్లా ఏమైనా సరే ఏమైనా పెట్టుకున్నట్లయితే అవి కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, వన్స్ మీరు కరెక్షన్ చేసుకున్నారంటే ఏం తప్పుగా ఎంటర్ చేశారో సో, దాన్నయితే మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేశారనుకున్నట్లయితే ఇక్కడ కిందకెళ్ళిపోండి. కిందకెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! అప్‌డేట్ కనిపిస్తుంది. సో, మీరు అప్‌డేట్ చేయాలనుకున్నట్లయితే అప్‌డేట్ మీద క్లిక్ చేయండి. సో, లేదు మీకు పర్సనల్ డీటెయిల్స్‌లో ఏమి ఎడిట్ చేయడానికి లేదనుకున్నట్లయితే కంటిన్యూ క్లిక్ చేయండి. అప్పుడు మీకు డాక్యుమెంట్స్ దగ్గరికైతే వెళ్తుందనమాట. ఇన్ కేస్ మీరు ఓన్లీ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లేకపోతే పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ అప్‌డేట్ మీద క్లిక్ చేస్తే అప్‌డేట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత లేదు మీరు డాక్యుమెంట్స్ కోసం అప్‌లోడ్ చేయాలనుకున్నట్లయితే కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ ప్రివ్యూ అయితే ఉంది. మీరు ప్రివ్యూ చూసుకోవచ్చనమాట. మీరేం అప్‌లోడ్ చేశారని జెప్పేసి. చెకౌట్ చేసుకోండి. మీరేమైనా తప్పుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియేట్ టీసీ ఇంకా తీసుకోలేదు. మీరొక మార్క్స్ మెమోనో లేకపోతే ఆన్‌లైన్ రిజల్ట్స్‌ని పెట్టేసారనుకుందాం. సో, ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియేట్ టీసీని తీసుకుంటారో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో తీసుకుంటారో, సో, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఏం లేదండి సింపుల్‌గా మీరు మళ్ళీ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ మీకు ఫైల్ అయితే కంప్యూటర్‌లో గాని, ఫోన్‌లో గాని అడుగుతుందన్నమాట. సెలెక్ట్ చేసుకుంటారు. అది మళ్ళీ మీరు ప్రివ్యూ చేస్తారు. పక్కన కనిపిస్తున్న అప్‌డేట్ బటన్ ఉంది కదా! ఇది యాక్టివేట్ అయితే అవుతుందన్నమాట. సో, అప్పుడు మీరు ఆ అప్‌డేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు అప్‌లోడ్ చేసిన ఫస్ట్ డాక్యుమెంట్ కాకుండా సెకండ్ అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఓకే. ఈ విధంగా మీరు అప్‌డేట్ చేసుకోవచ్చన్నమాట. మీకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో, డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు దానికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ కూడా మీరైతే అప్‌డేట్ అయితే చేసుకోవచ్చన్నమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వెళ్లి కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయండి. మీరు ఎడిట్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే మీకు పాస్వర్డ్‌ని మీరు మర్చిపోయినా, లేకపోతే మీకు ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే, కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయొచ్చు. లేదనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానెల్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి, సో, అక్కడ కూడా మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చండి. లేదు పర్సనల్‌గా మీకేమైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే, మీరు మన మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. లేదంటే నాతో మాట్లాడుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మాట్లాడొచ్చు. లేదనుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులుంటాయి. ఓకే. డైరెక్ట్ కాల్ మాట్లాడొచ్చు. లేదనుకున్నట్లయితే సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి మెసేజ్ రిక్వెస్ట్ అక్కడ ఫాలో చేసి మెసేజ్ పెట్టినట్లయితే నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. స్టూడెంట్స్ కాబట్టి మన దగ్గర అంత అమౌంట్ అయితే ఉండదు. లేదు మీరు ఒక మెంటర్‌షిప్ తీసుకోవాలనుకున్నా సరే మీరు మెంటర్‌షిప్ తీసుకోవచ్చండి. మీకు ₹20 ఉంటుంది మెంటర్‌షిప్ వచ్చేసరికి. ₹20 మీరు బై చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా సరిపోతుందన్నమాట. మెంటర్‌షిప్ మొత్తం కూడా సిలబస్, గైడెన్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాము. సో, ఎగ్జామినేషన్‌కి సంబంధించి మీకు ప్రిపరేషన్ అవ్వడానికి పీడిఎఫ్స్ కానివ్వండి, మెటీరియల్ అంతా కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నానండి. మొత్తం సెర్చ్ చేస్తున్నాను మొత్తం గూగుల్ కూడాను. సో, బెస్ట్ బుక్స్ అన్ని కూడా అక్కడ నేనైతే మీకు షేర్ చేసుకుంటానన్నమాట. సో, చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు డైరెక్ట్‌గా వచ్చి వీడియో రూపంలో చేసి వీడియో పెట్టలేను కాబట్టి, సో, అక్కడ ఏంటంటే అక్కడ నేను మీకు షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనా. సో, బుక్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, ఓకే. గన్ షాట్ బిట్స్ కానివ్వండి, సో, వెయిటేజ్ అంతా. సో, చాప్టర్ వెయిటేజ్ కానివ్వండి అన్ని కూడా అక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్‌కి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పెయిడ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. అట్లాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో పక్కా జాయిన్ అయితే